ఇప్పుడు మనము 4th లెసన్ నుంచి ఉన్నటువంటి ఆ 7 శ్లోకాలను జాగ్రత్తగా నేర్చుకుందాం. నేను మీకు ఈ వీడియోలో వాటిని నేర్చుకునే విధంగా వాటికి శ్లోకము మరియు భావము వివరించడం జరుగుతుంది. విద్యార్థులు చక్కగా నాతో పాటు పలుకుతూ జాగ్రత్తగా నేర్చుకోండి. ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నేర్చుకోవడం ఈజీగానే ఉంటుంది, కానీ రాసే విధానం మాత్రం జాగ్రత్తగా రాయాలి. స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా రాయగలగాలి. అలా రాస్తేనే మనకున్నటువంటి ఆ 2 లైన్స్ని 4 లైన్స్గా మనకి విడదీసి ఇచ్చారు కాబట్టి మీరు 2 లైన్స్ అయినా రాయవచ్చు, లేదా ఆ 2 లైన్స్ని 4 లైన్స్గానైనా రాయవచ్చు. రాసేటప్పుడు సెకండ్ లైన్లో ఫుల్ స్టాప్ ఉంటుంది, ఒక స్ట్రైట్ లైన్. అలాగే లాస్ట్ లైన్లో 2 ఫుల్ స్టాపులు ఉంటాయి, అది 2 స్ట్రైట్ లైన్లుగా ఉంటుంది. అవి జాగ్రత్తగా గమనించి మనం వాటిని ఉంచగలగాలి. కాబట్టి విద్యార్థులు రాసే విధానం నేర్చుకోవాలి. ఓరల్ నేర్చుకున్న తర్వాత 1కి 2-3 సార్లు మీరు కానీ రాసినట్లయితే ఆ స్పెల్లింగ్స్ కూడా మిస్టేక్ లేకుండా రాయగలుగుతాము. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి ఈ శ్లోకాలన్నీ కూడా చక్కగా నేర్చుకొని ప్రజెంట్ చేయగలరని ఆశిస్తూ ఉన్నాను. ఇందులో మొదటి శ్లోకం, సింహాదేకం బకాదేకం షట్సుణస్త్రీణి గర్దభాత్ వాయసాత్ పంచశిక్షేత చత్వారి కుక్కుటాదపి. మరొకసారి చూడండి. సింహాదేకం బకాదేకం షట్సుణస్త్రీణి గర్దభాత్ వాయసాత్ పంచశిక్షేత చత్వారి కుక్కుటాదపి. దీని భావం గమనించినట్లయితే, సింహం నుండి 1 లక్షణం, కొంగను చూసి 1 లక్షణం, కుక్కను చూసి 6 లక్షణాలు, గాడిదను చూసి 3 లక్షణాలు, కోడిని చూసి 4 లక్షణాలు, కాకిని చూసి 5 లక్షణాలు మానవులు నేర్చుకోవాలి. రెండవ శ్లోకం, ప్రభూతమల్పకార్యం వాయో నరః కర్తుమిచ్చతి సర్వారంభేణ తత్కుర్యాత్ సింహాదేకం ప్రకీర్తితం. మరొకసారి చూడండి. ప్రభూతమల్పకార్యం వాయో నరః కర్తుమిచ్చతి సర్వారంభేణ తత్కుర్యాత్ సింహాదేకం ప్రకీర్తితం. దీని భావం గమనించినట్లయితే, మానవుడు ఏదైనా చిన్న పని కానీ పెద్ద పని కానీ చెయ్యాలనుకున్నప్పుడు తన సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించి ఆ పనిని మొదలు పెట్టాలి. ఈ లక్షణం సింహం నుండి నేర్చుకోవాలి. మూడవ శ్లోకం, సర్వేంద్రియాణి సంయమ్య భగవత్ పండితో జనః కాలదేశోపపన్నాని సర్వకార్యాణి సాధయేత్. మరొకసారి చూడండి. సర్వేంద్రియాణి సంయమ్య భగవత్ పండితో జనః కాలదేశోపపన్నాని సర్వకార్యాణి సాధయేత్. దీని భావం గమనించినట్లయితే, పండితుడైన మానవుడు ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని సరైన సమయంలో సరైన ప్రదేశంలో కార్యసాధన కోసం ప్రయత్నం చేయాలి. ఈ లక్షణం కొంగ నుండి నేర్చుకోవాలి.